అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ అరణ్య పురాణం 3వ భాగం. అకేలా ప్రశ్నకు ఎవరూ జవాబు చెప్పలేదు. తోడేలమ్మ లడాయి తప్పదనుకొని అందుకు సిద్ధమైంది. అంతలో ఎలుగుబంటి బాలు లేచి నిలబడి గొంతు సవరించుకున్నాడు. తోడేలు పిల్లలకు ఈ బాలుయే అరణ్య చట్టం ఉపదేశిస్తాడు. అతను తినేది కాయలు, దుంపలు, తేనె లాంటి సాత్వికాహారమే గనుక అతని సదస్సుకు యథేచ్ఛగా వస్తూ పోతూ ఉండవచ్చు. మనిషి కూనను నేను సిఫారసు చేస్తున్నాను. మనిషి కూన వల్ల అపాయం ఏమీ లేదు. మందలో పడి తిరగనివ్వండి. నా శిష్యుడుగా ఉంటాడు అన్నాడు బాలు. బాలు సిఫారసు చేశాడు. అతను మన పిల్లలకు గురువు. మరెవరు ఎన్నిక చేయబోతారు అని అడిగాడు అకేలా. ఒక నల్లని నీడ వలయం మధ్యకు వచ్చింది. ఆ వచ్చినది బాగీరా అనే నల్ల చిరుతపులి. బాగీరాను అందరూ ఎరుగుదురు. అతనికెవరూ ఆగ్రహం తెప్పించరు. అతను జిత్తులకు తబాకీతో తీసిపోడు. ధైర్యంలో అడవి ఎనుమును, దుస్సాహసంలో గాయపడిన ఏనుగును పోలినవాడు. అతని మాట మహా మెత్తన. వంటి మీద రోమాలు పక్షి నూగు కన్నా కూడా మెత్తన. అకేలా, స్వతంత్ర ప్రజలారా, నాకు మీ సదస్సులో ఎలాంటి స్థానమూ లేదు. కానీ అరణ్య చట్టం ప్రకారం ఒక కూన గురించి సందేహం ఏర్పడినప్పుడు ఆ కూనను వెల ఇచ్చి కొనుక్కోవచ్చును. కానీ ఎవరు కొనవచ్చును అనేది స్పష్టంగా చెప్పబడలేదు. నేనన్నది నిజమేనా అని బగీరా అడిగాడు. నిజమే, ఎవరైనా కొనుక్కోవచ్చును అని అనేక మంది యువకులు జవాబిచ్చారు. అసహాయంగా ఉన్న కూనను చంపటం అన్యాయం. అదీగాక పెరిగాక అతను మీ వేటకు మరింత బాగా ఉపకరించవచ్చును. బాలు ఈ బిడ్డను సిఫారసు చేశాడు. నేను మీకొక బలిసిన ఎద్దును ఇస్తాను. ఇక్కడికి 1/2 మైలు దూరం లోపల ఇంతకు ముందే చంపాను. అది తీసుకొని మీరీ మనిషి కూనను స్వీకరించండి. అది సాధ్యం కాదా అన్నాడు బగీరా. అందరూ తలా ఒక మాట అన్నారు. ఇంతలో మునిగిందేమిటి? కూనగాడు శీతాకాలపు వానలకు చావనే చేస్తాడు, లేదా ఎండలకు ఎండుతాడు. కప్పాయి వల్ల వచ్చిపడే ప్రమాదమేమిటి? ఎద్దు ఎక్కడ తీసుకుందాం? బాగా చూడండి తోడేళ్లారా, బాగా చూడండి అని అకేలా హెచ్చరింపు వినపడింది. మౌగ్లీ గులకరాళ్లతో ఆడుకోవడంలో నిమగ్నుడై తోడేళ్లు తన వద్దకు వచ్చి పరిశీలించడం గమనించనే లేదు. తోడేళ్లన్నీ చచ్చిన ఎద్దు కోసం కొండ దిగి చెక్కాపోయాయి. చివరకు అకేలా, భాగీరా, భాలు, మౌగ్లీ, వాడి తాలూకు తోడేళ్ళు మాత్రమే మిగిలారు. షేర్ఖాన్ గాండ్రింపు వినపడుతూనే ఉంది. మౌగ్లీని తనకివ్వలేదని అతనికి చాలా కోపంగా ఉంది. అలాగే గాండ్రిస్తూ ఉండు. ఎప్పుడో ఈ కూన నీ చేత మరోలాగా గాండ్రింపజేయకపోతే అప్పుడు చూడు అన్నాడు భాగీరా. మంచి నిర్ణయమే జరిగింది. మనుషులు, వాళ్ళ కూనలు జ్ఞానం కలవాళ్ళు. వీడి వల్ల కాలక్రమేణా చాలా లాభం కలగవచ్చు అన్నాడు అకేలా. అవసరం కలిగినప్పుడు లాభం ఎంతైనా ఉంటుంది. ఏ ఒక్కరూ మందకు శాశ్వత నాయకత్వం వహించలేరు కదా అన్నాడు భాగీరా. అకేలా మాట్లాడలేదు. ప్రతి మంద నాయకుడికి ఒక సమయం వస్తుంది. అతని శక్తి ఉడిగిపోతుంది. అప్పుడు అతన్ని తోడేళ్లు చంపేస్తారు. కొత్త నాయకుడు వస్తాడు. కాలక్రమేణా వాణ్ణి చంపేస్తారు. అలాంటి సమయం గురించి అకేలా ఆలోచించి, బాలు, వాణ్ణి తీసుకుపోయి స్వతంత్ర ప్రజలకు అర్హమైన శిక్షణ ఇయ్యి అన్నాడు. ఆ విధంగా మౌగ్లీ సియోనీ తోడేళ్ల మందలో ప్రవేశించాడు. అందుకు బాలు చేసిన సిఫారసు, ఒక ఎద్దు లంచము సహాయపడ్డాయి. 10-12 ఏళ్లు గడిచాయి. మౌగ్లీ తోడేళ్లతో ఆ కాలమంతా ఎలా గడిపాడో, ఏమేమి వింతలు జరిగాయో ఊహించవలసిందే గాని వివరించడం సాధ్యం కాదు. వాడు తోడేలు కూనలతో బాటే పెరిగాడు. అయితే వాడి బాల్యం ఇంకా వదలకముందే తోడేలు కూనలు పెరిగి పెద్దవాళ్ళయ్యారు. వాడు తోడేలయ్య దగ్గర సకల విద్యలు అభ్యసించి అరణ్యంలో ఏది ఏమిటో తెలుసుకున్నాడు. ఎక్కడ ఏ గడ్డి కదిలినా, రాత్రివేళ ఏ పిల్లగాలి వీచినా, పైన ఏ గుడ్లగూబ అరిచినా, ఏ గబ్బిలం కాలిగోరు చెట్టును గీరినా, ఏ చేపపిల్ల మడుగులో ఎగిరినా వాడికి దాని అర్థం తెలిసిపోయేది. విద్యాభ్యాసం లేని ఆటవిడుపు సమయంలో వాడు ఎండ పొడలో కూర్చొని కునుకు తీసేవాడు. తిండి తినేవాడు, మళ్ళీ నిద్రపోయేవాడు. ఒళ్ళు మురికిగా తోచినా, వేడెక్కినా అరణ్యంలో మడుగుల్లో ఈదేవాడు. తేనె కావలసి వస్తే చెట్లెక్కేవాడు. వాడికి చెట్లెక్కడం భాగీరా నేర్పాడు. భాగీరా ఒక కొమ్మ మీద సాగి పడుకొని రా తమ్ముడు అని పిలిచేవాడు.
మౌగ్లీ మొదట్లో చెట్టు కొమ్మలను పట్టుకొని ఎంతకు విడిచిపెట్టేవాడు కాదు. కానీ త్వరలోనే కోతిలాగా ఒక కొమ్మ నుంచి మరొక కొమ్మకు ఊగడం నేర్చాడు. కొండ మీద మంద సమావేశమైనప్పుడు మౌగ్లీ కూడా సమావేశంలో పాల్గొనేవాడు. ఆ సమయంలో ఒక చిత్రం కనిపెట్టాడు. వాడు ఏ తోడేలుకేసి తెరిపారా చూసినా ఆ తోడేలు కళ్ళు వాలిపోయేవి. అందుచేత వాడు అల్లరికి తోడేళ్లను తెరిపారా చూసేవాడు. ఇతర సమయాలలో వాడు తన తోడేలు మిత్రులతో పాదాలలో గుచ్చుకునే పొడగైన ముళ్ళును తీసేసేవాడు. తోడేళ్లకు ముళ్ళబాధ జాస్తి. రాత్రివేళ మౌగ్లీ కొండ దిగి సేద్యపు భూములు ప్రవేశించి అక్కడ గుడిసెలలో నివసించే మనుషులను వింతగా గమనించేవాడు. అయితే వాడికి మనుషులంటే చాలా అనుమానం. ఒకనాడు భాగీరా వాడికి ఒక బోను చూపించాడు. అది అరణ్యంలో చాలా యుక్తిగా అమర్చి ఉంది. పెట్టేలాగున్నది. మౌగ్లీ అందులోకి వెళ్ళినంత పని చేశాడు కూడా. భాగీరా వెంట చీకటిగా ఉండే కీకారణ్యం మధ్యకు వెళ్ళి పగలల్లా నిద్రపోయి రాత్రివేళ భాగీరా వేటాడుతుంటే చూడడం వాడికి అన్నిటికన్నా చాలా ఆనందంగా ఉండేది. భాగీరా ఆకలిగా ఉన్నప్పుడు ఎడాపెడా మృగాలను చంపేవాడు. మౌగ్లీ కూడా అలాగే చంపేవాడు. అయితే వాడికి భాగీరా ఒక ఆంక్ష పెట్టాడు. ఒక ఎద్దు ప్రాణానికి నిన్ను మంద కొన్నది. అందుచేత పశువును మాత్రం చంపకు. ఈ అరణ్యమంతా నీదే. నీ బలం చాలినంత మేరకు మరే జంతువునైనా చంపు. కానీ ఏ వయసులో ఉండే పశువును చంపకు, తినకు. అది అరణ్య శాసనం అన్నాడు భాగీరా. మౌగ్లీ దాన్ని మీరలేదు. ఇంకా ఉంది. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.